చేస్తున్న విమర్శలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. వైసీపీ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందంటున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పటికే దర్శి నియోజకవర్గం వైసీపీని అధికారంలో ఉంది, కానీ టీడీపీకి సంబంధించిన అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి చాలా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం అభ్యర్థి మనతో ఉన్నారు, ఆమె అడిగి తెలుస్తుందో. మేడం చెప్పండి, ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది దర్శి నియోజకవర్గంలో? ప్రజలు ఏ మండలానికి వెళ్ళినా మీరు చూస్తున్నారు కదా, మీరే స్పందన ఎలా ఉందో చూస్తున్నారు కదా మీరే. స్వతహాగా ఎండను సైతం లెక్క చేయకుండా ఏ గ్రామం వెళ్ళినా ఏ మండలం వెళ్ళినా నా వెంట వస్తున్నారు. పెద్దలు, మహిళలు, యువత ఎవరు చూసినా నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తూ ఎంతో. ముఖ్యంగా చూసుకుంటే మేడం, ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, కొన్ని విమర్శలు చేస్తున్నారు. వాటిని మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ప్రత్యర్థులు నేను వచ్చిన రోజు నుండి రాకముందు నుండి విమర్శిస్తున్నారు. నాన్ లోకల్ అన్నారు, మహిళ సులువుగా గెలవచ్చు అన్నారు, ఒక చోట సోదరి అన్నారు, ఒక చోట ఏమో ఓనమాలు నేర్చుకుంటుంది అన్నారు. వారి కార్యకర్తలు అయితే ఇష్టం వచ్చినట్టుగా మహిళను చూడకుండా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. దేనికైనా ఒక్కటే సమాధానం, నేనైతే విమర్శించడానికి రాలేదు, టైం కూడా లేదు. నా బలం అంతా ప్రజలు. వాళ్ళకు విమర్శించే కార్యకర్తలు ఉంటే నాకు ప్రేమించే ప్రజలు ఉన్నారు నా వెంట. మేడం, ముఖ్యంగా చూసుకుంటే మండు టెండలో సైతం 43 డిగ్రీల వేడిలో సైతం ప్రజలు మీకు మారేళ్ల గ్రామంలో నీరాజు నిలబడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మారేళ్ల గ్రామం ఒకటే కాదు, ఇవాళ ముండ్లమూరు మండలంలో ఇది 4వది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నన్ను ఊరు నుండి పంపించట్లేదు, నా వెంట వస్తున్నారు. ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు, యువత వెంట నడుస్తూనే ఉన్నారు. గ్రామం మారుతున్న కారు వెనక పరిగెడుతూ వస్తున్నారు. వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. ముఖ్యంగా అతి పెద్ద నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? గెలిస్తే కాదు, గెలుస్తున్నాము. దర్శి చరిత్ర తిరగరాసి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము. మేడం, ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉంది. డబ్బు కావచ్చు, ఇతరత్ర ప్రలోభాలు కావచ్చు, అన్నింటిలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంది. వీటిలన్నింటినీ ఎదుర్కొని ఏ విధంగా ముందుకెళ్తారు? అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలు, ప్రజలు మాకు బలం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఉంది. గెలుస్తున్నాము. అంటిపెట్టుకొని ఉండటం కాదు కావాల్సింది, నియోజకవర్గానికి అభివృద్ధి అనేది కూడా చూపిస్తాను. చివరగా దర్శి నియోజకవర్గంలో ఓటర్లని మీరు ఏ విధంగా పిలుపునిస్తారు? ఎన్నికల సమయం చాలా దగ్గరగా ఉంది కాబట్టి. ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఈ 13 రోజులు చాలా కీలకం. ఈ 2024 ఎన్నికలు అనేది చాలా కీలకం. నియోజకవర్గం అవనివ్వండి, రాష్ట్రం అవనివ్వండి, చాలా వెనకబడిపోయింది. మనకి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది. గెలిపించాలి ప్రజలు. అభివృద్ధి చేసేది మా బాధ్యత, గెలిపించేది ప్రజల బాధ్యత. అభివృద్ధి చేసేది మా బాధ్యత, గెలిపించేది ప్రజల బాధ్యత అని చెప్పి లక్ష్మి చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మారేళ్ల గ్రామంలో మండు టెండర్లో సైతం ప్రజలందరూ చూస్తున్న బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో కూటమి గెలవబోతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి డాక్టర్ లక్ష్మీప్రియ చెప్తున్నారు. కెమెరామెన్ సురేంద్రతో సాగర్ రెడ్డి, డబుల్ 9 టీవీ, మారేళ్ల.